ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఏజ్తో సంబంధం లేకుండా 20 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి. అసలు ఒకప్పట్లో ఎలా ఉండేది, హెయిర్ చాలా థిక్గా లాంగ్గా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, అసలు హెయిర్ రీగ్రోతే లేదు అసలు ఎవ్వరికి. ఎందుకో మరి, అంటే ఇప్పుడున్న ఫుడ్ వల్ల లేదంటే పొల్యూషన్ వల్ల తెలియదు, కానీ ప్రతి ఒక్కరి దగ్గర వింటూనే ఉంటున్నా హెయిర్ ఫాల్ అయిపోతుంది, ఎందుకో ఏమవుతుందో ఏంటో అని భయం. ఒక్కొక్కరు భయపడుతున్నారు, టెన్షన్ కూడా పడుతున్నారు. ఇంకా నాకు మా అమ్మాయిని చూస్తే చిన్నపిల్లలకి కూడా అనిపించింది. అంటే హెయిర్ బ్యాండ్స్ తీస్తుంటే చాలా జుట్టు వచ్చేస్తుంది. నాకు అలాగా ఒక 10 days బట్టి చూస్తున్నా, భయం వేసింది. అయ్యో చిన్నపిల్లలకి కూడా తిన్ని ఇలా వదిలేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుందేమో, అందులోనూ ఆడపిల్ల కదా. లేదు లేదు, ఇలా కాదు, కొంచెం తిని మీద కేర్ పెట్టాలి, పట్టుకోవాలి, వదలకూడదని అనుకున్నా. అందుకని మందారాకి ఇవన్నీ తెప్పించి అప్పటికప్పుడు వీక్లీ వన్స్ ఖచ్చితంగా సండే సండే పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. మేము ఇంట్లో అందరిమీ కూడా నలుగు పెట్టుకుంటాము, అందుకని ఒక డబ్బాకి నలుగు ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. అది